హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి రోజు రికార్డ్ చేసిన వీడియో అన్నమాట. ఇప్పుడైతే టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఆల్రెడీ పండగ స్పెషల్ అన్నట్టు ఒక వీడియో అయితే పెట్టేశాను. అది కలిపి పెడదామంటే చాలా లాంగ్ అయిపోతుందనేసి ఇంకా టెంపుల్‌కెళ్తున్న వీడియో అయితే ఇది సెపరేట్‌గా పెట్టేస్తున్నాను. మీరైతే హ్యాపీగా చూసేయండి. వీడియోనైతే అస్సలు మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడొచ్చేసి నేను ఏ టెంపుల్‌కెళ్తున్నానో మీకు తెలిసిపోయి ఉండొచ్చు కమాన్ చూసేసి కదా! మేము వెళ్తున్న టెంపుల్ అయితే షాద్‌నగర్ దగ్గరలోని రామేశ్వరం టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ప్రతి శివరాత్రికైతే టెంపుల్‌కెళ్తామన్నమాట. అండ్ ఎర్లీగా కూడా వెళ్తాం. ఈసారి ఎందుకో చాలా లేట్ అయిపోయింది ఇంట్లోనే. ఇంకా బయలుదేరాము. ఎండ గూడా వచ్చేసింది చూడండి. ఇంకా దర్శనం ఎలా అవుతుందో ఇంకా తెలియదన్నమాట. అండ్ మధ్యలో అయితే కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాం కార్‌లోనే. మా బ్రదర్‌కి చూడండి ఒక రీనా ప్యాకెట్ ఇచ్చాము సతాయిస్తుందని. అది కొరికి కొరికి మరీ తినేస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి టెంకాయ అయితే 40 రూపీస్ అంట ఫ్రెండ్స్ అసలు. మనం బయట షాద్‌నగర్‌లో 30 రూపీస్ ముందు రోజు 2 తెచ్చుకున్నా ఇంట్లోకి. ఇప్పుడైతే టెంపుల్ తీసుకుందామని ఒకటి తీసుకుంటే ఈడ 40 రూపీస్ అంట. సరే మాకు 30 రూపీస్ ఇవ్వవా అంటే ఇంక సరే అన్నట్టు 30కి అయితే ఇచ్చేసింది. టెంకాయ తీసేసుకొని ఇంకా వెళ్తున్నాము. ఆల్రెడీ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. టెంపుల్‌కి చాలా దూరం వరకైతే పార్కింగ్ పెట్టారు. టెంపుల్‌కి చాలా దూరం నుంచి ఇంకా కార్స్ అయితే అలౌడ్ లేదన్నమాట. ఇంక అక్కడనే కార్స్ ఆపేసి ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాము. జిలేబీ, బాదుషా. ఇంకా వేరేవేం తీసుకోలేదు. గుళ్ళో గూడా లడ్డూల్లాంటి ప్రసాదాలు ఏం తీసుకోలేదు. తీసుకుంటే ఇంకా మా బ్రితిర తినేస్తది. మళ్ళీ తనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయనేసి ఇంకా ఏది తీసుకోలేదు. ఈ జిలేబీ ఒక్కటి తీసుకున్నా. అది కూడా ఎందుకంటే ఫ్రెష్‌గుంటది కాబట్టి. ఆ రోజే ఫస్ట్ డే జాతర ఇంకా రామేశ్వరంలో అనేసి తీసేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికైతే చాలా ఎర్లీగా వస్తాం టెంపుల్ కాబట్టి నేను ఇంతమంది జనాలనైతే చూడనే లేదు శివరాత్రి రోజు. ఈరోజైతే చాలా మందిని చూశాను. ఎందుకంటే మనం లేట్ ఎళ్ళాం కాబట్టి. అండ్ ఇంకా కొన్ని కొన్ని షాపింగ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇంకా కొంచెం టెంపుల్‌కెళ్ళి జాతర చేశామంటే ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలనిపిస్తది కదా! ఇక్కడ బ్యాంగిల్స్ అన్నా తీసుకుందామా అనుకుంటే ఒకదానికి డబల్ చెప్తున్నారు రేట్లు. ఇంకా ఎందుకులే అన్నట్టు ఏది తీసుకోలేదు. జస్ట్ అలా 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 ఎక్స్‌ప్లోర్ చేశామన్నమాట. ఎక్కడ ఏందున్నాయనేసి. అండ్ ఈ టెంపుల్‌లో అయితే చాలామంది స్టే చేస్తారన్నమాట. మేమైతే ఎప్పుడు స్టే చేయలేదు. ఒకసారి ట్రై చేయాలి. ఇక్కడైతే ఎంకిల్ నుంచి బిట్టు అయితే వీడియో తీస్తున్నాడు. నేనేసుకున్న డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండబ్బా! నాకైతే భలే ఇష్టం అది. ఫస్ట్ పుట్టెంట్రుకలు తీపిచ్చినప్పుడైతే స్టిచ్ చేపిచ్చుకున్నాను. నేనైతే శారీతోని హాఫ్ శారీ లాగైతే కన్వర్ట్ చేసుకున్నాను అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి అయితే మేమెవ్వరం ఫాస్టింగ్ లేమన్నమాట. బ్రితిర పుట్టినప్పుడే మేము ఫాస్టింగ్ వదిలేసాము. ఒకసారి ఫాస్టింగ్ వదిలేస్తే మళ్ళీ పట్టొద్దని నాకు తెలిసినది. అందుకే మేమైతే ఫాస్టింగ్ అయితే లేము. అండ్ ఇంకా ఎండలో అయితే చాలా దాహంగా ఉందనేసి ఇంకా బిట్టు అయితే నిమ్మ సోడా అయితే తాగుతా అనేసి ఇక్కడ ఆగిండు. అండ్ ఫ్రెష్‌గా చాలా బాగా కూడా చేసి ఇస్తున్నారు. ఇలాంటి టెంపుల్స్ దగ్గర ఇలాంటివి ఉంటే ఎంత హెల్ప్‌ఫుల్ అవుతుందో కదా! మనకు నీరసంగా ఉన్నా సరే మంచిగా తాగేయొచ్చు. అండ్ చాలా అంటే చాలా దూరం నుంచి నడుచుకుంటా వచ్చాం మేమైతే. పార్కింగ్ చాలా దూరం పెట్టారు. టెంపుల్ ఏమో చాలా దూరము. ఇంకా కార్స్ అయితే టెంపుల్ దగ్గర వరకైతే అలౌడ్ లేదంటే ఇంకా పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాం కదా! ఇంకా వచ్చేటప్పుడు ప్రాబ్లమ్ అనిపియలేదు గానీ, రిటర్న్ కార్ తీసేటప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసామేమో. మేము పార్కింగ్‌లో పెట్టిన కార్ దగ్గరయితే ఇంకా కార్ వెనకాల ఇంకో కార్ పెట్టేశారన్నమాట. అడ్డంగా పెట్టారు. కారైతే బయటికి తీయడానికే రాలేదు. అసలు చాలా సఫర్ అయ్యాము. ఎండలో అది కూడా. ఇంకా గాడ్స్ గ్రేస్ నయ్యం అనుకోవాలి. పక్కన రోడ్ పక్కన ఎంత గ్రీన్‌గా చెట్లున్నాయి చూడండి. ఆ నీడకే చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. సో, మా కార్‌కి అడ్డంగా పెట్టిన కార్‌కైతే గ్లాస్ అయితే ఓపెన్ ఉండే అంట విండో. ఇంకా ఓపెన్ ఉన్న విండో నుంచి ఏదో తిప్పలు పడేసి పోలీసు, మా ఆయన ఇద్దరు కలిపేసి ఇంకా ఆ కార్‌నైతే కొంచెం వెనక్కి తీసుకున్నారంట. ఇంకా మా కారైతే బయటికొచ్చేసింది. ఇక మేము హ్యాపీగా ఇంక ఇంటికెళ్ళిపోతున్నాం. చాలా ఆకలేసింది ఆ రోజైతే. ఇంకా ఫాస్టింగ్ ఉంటే ఎట్లుండేదో అనిపిచ్చింది మాకైతే. ఇంకా నడిచి నడిచి కాలు పోతున్నాయంటే అందరేమో నా లెహెంగా మొత్తం రోడ్ మొత్తం ఊడుస్తుందమ్మా అంటున్నారు. చాలా మంది అట్లనే అంటున్నారు. అమ్మ కొంచెం పైకనుకో లెహెంగా మొత్తం రోడ్ ఊడుస్తుంది అంటున్నారు. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చి ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ వేయడం మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్ మరి ఫ్రెండ్స్.